రే ఆ షర్ట్ తీసి 20 రౌండ్లు కొట్టరా. నేను ఇందాకనే వదిలిపెట్టినవని నువ్వు మళ్ళీ స్టార్ట్ చేసినావా? అయినా నేను వెళ్ళిపోమన్నా కదరా, ఇక్కడేం చేస్తున్నావు? ఎవరన్నా అడిగితే పాండను ఆల్రెడీ ర్యాగింగ్ చేసినా చెప్పు. ఏ గ్రూప్ రా? సిఎస్సి అన్న. అన్న వీడు మా తమ్ముడు, జర చూసుకో. అలాగే పా. నైట్ సినిమాకి వెళ్దాం అన్న. సెకండ్ షోకి వెళ్ళాలనుకో, వాచ్మెన్కి వందిస్తే గేట్ ఓపెన్ చేస్తాడు. లేదా ఆ పక్కలో ఓ బొక్క ఉంటుంది. నీ అన్ని బొక్కలే కదా, పట్టేస్తలే మన వాచ్మెన్ వస్తే. దా ఒక్క పఫ్ లాగ్. ఏం కాదు, ఒక్క పఫ్ లాగ్. ఏ వద్దురా. ఏయ్, వద్దంటున్నాడు కదా, ఎందుకు ఇబ్బంది పెడుతున్నావు? వదిలేవాన్ని, నువ్వు పదరా. రేయ్, ఈ అమ్మాయిల పంచాయతీలో దూరకు, చిల్లర గొడవలకు దూరావని తెలిసింది అనుకో, ఫేస్ షేప్ అవుట్ చేస్తా. అయినా ఇన్ని క్లబ్లు ఉన్నాయి కదా, డాన్సింగ్ అని సింగింగ్ అని, అవి జాయిన్ అవ్వచ్చు కదా. పదా. అమ్మా ఇస్తున్నా. అమ్మా బాగున్నారా? హెల్త్ ఎలా ఉంది ఇప్పుడు? ఓ అవునా, నేను చూసుకుంటా అమ్మా, మీరు జాగ్రత్త. ఇదిగో మాట్లాడు. సరే అమ్మా, ఉంటా. అన్న నేనెప్పుడు ఇంకా క్లబ్ లీడ్ అవుతా? ముందు వాలంటీర్గా చెయ్యి, అప్పుడే తొందర ఎందుకు, మెల్లిగా తెలుసుకో. ఎప్పుడు పక్కనే ఉండం, నువ్వే చూసుకోవాలి ఇంకా. హాయ్రా. అనాది ఫైనల్ ప్రాజెక్ట్ అంట. ఏయ్, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? నేనున్నాగా. నా పాత ప్రాజెక్ట్ ఉంది కదా, దానికి కొన్ని చేంజెస్ చేసి సెట్ చేద్దాంలే. ఇంకా ఎట్లా నడుస్తున్నాయి ప్లేస్మెంట్స్? ఒక డ్రైవ్ అయిందన్న. ఇంగ్లీష్ కొంచెం ఇబ్బందిగా ఉంది, ఫ్లూయెన్సీ రావట్లేదు. నేను అదే ప్రాబ్లం ఫేస్ చేశా. మనలాంటి వాళ్ళ కోసమే డ్యూలింగో ఇంగ్లీష్ టెస్ట్ ఉంది. ఆ టెస్ట్లో వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ మాడ్యూల్స్తో ఇంగ్లీష్ నేర్చుకుని ఇరగదీసేయచ్చు. అంతేకాదు, ప్లేస్మెంట్స్ అప్పుడు అండ్ ఆ తర్వాత ఎంఎస్ ఇన్ యూఎస్ ప్లాన్స్ ఉంటే యూనివర్సిటీస్కి అప్లై చేసుకోవడానికి ఈ టెస్ట్ స్కోర్ చాలా హెల్ప్ అవుతుంది. అన్న థ్యాంక్స్ అన్న. ఓకే, తొందరగా జాబ్ కొట్టి ఇక్కడికి వచ్చే.